ఉంటున్నాము. విజయవాడ ప్రాంతంలో మేము ఉంటున్నాము. యాక్చువల్గా విజయవాడ నుంచి ఇక్కడికి ఎలా కనెక్ట్ అయ్యాను అని మీరులో చాలామందికి ఆలోచన రావచ్చు. అది నిజంగా దేవుని కార్యం అని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా మీ అందరినీ చూడడం, మీ అందరితో మాట్లాడడం, మీ అందరినీ కలుసుకోవడం ఇది దేవుడు ఏర్పాటు చేసినదే. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా టెస్టిమోనీ చాలామంది చాలాసార్లు విన్నారు. మళ్ళీ ఇంకొకసారి అసలు ఈ కూడిక ఎందుకు, ఈ కూడిక కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టాము అన్నది నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, నా పేరు కెజియా. నేను కోఆపరేటివ్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా భర్త సంపత్ గారు, ఆయన సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్గా ఎక్కడ అంటే ఎంఆర్పల్లి సర్కిల్ బ్రాంచ్లో వర్క్ చేసేవారు. అలా ఆయన తిరుపతికి రావడం జరిగింది. నాకు 2 పిల్లలు. నేను పిల్లలతో ఎక్కడ ఉన్న విజయవాడలో ఉండేదాన్ని. అప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి ఒక తెలియని బాధ, ఏంటి ప్రభువా ఇది నీ చిత్తమేనా? నాకు యాక్చువల్గా 2015లో వివాహం అయింది. 2015లో వివాహం అయింది. నేను అప్పుడు విశాఖపట్నంలో వర్క్ చేసేదాన్ని. అప్పుడు కూడా నేను నా భర్త దూరంగానే ఉండేవాళ్ళం. అప్పుడు 2017లో నాకు విజయవాడలో వర్క్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నేను 2015 నుంచి విజయవాడలోనే వర్క్ చేస్తున్నాను. 2015-16 కూడా ఇద్దరం దూరంగానే ఉండేవాళ్ళం. అప్పుడు కూడా నేను కొంచెం ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా ఏంటి అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడారు. ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే, నేను ఎప్పుడైనా ఉదయకాలం లేచేదాన్ని. యాక్చువల్గా మాది పెంతెకోస్త్ బ్యాక్గ్రౌండ్. నేను నా వైజాగ్లో ఉండేటప్పుడు మాదంతా పెంతెకోస్త్ సహవాసంకి వెళ్ళేదాన్ని. అంటే నేను ఇక్కడ డినామినేషన్స్ కోసం మాట్లాడలేదు, చెప్తున్నాను. అయితే అక్కడ నేను ఎట్లా ఉండేదాన్ని అంటే, మామూలుగా ప్రేయర్ చేసుకోవడం, సండే స్కూల్ లీడ్ చేసేదాన్ని, యూత్ నడిపించేదాన్ని. దేవుడు అటువంటి కృపను నాకు అనుగ్రహించారు. ఆ దేవునికే మహిమ. ఆ టైంలో నేనేంటంటే వాక్యం చదివేదాన్ని. ఒక 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు చదువుకోవడం, అందులో దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడడం, ఓకే అయిపోయింది. ప్రేయర్ చేసుకోవడం, నా డైలీ రొటీన్ ఆ విధంగా వెళ్ళిపోయింది. సో అదేవిధంగా 2015లో నాకు వివాహం జరగడం, 2018వ సంవత్సరంలో మేము కుంచెనపల్లి అంటే తాడేపల్లి దగ్గర, ఇప్పుడు అమరావతి రాజధాని దగ్గర మేము గృహం కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారు. అక్కడ మేము ఒక సహవాసానికి వెళ్ళేవాళ్ళం. ఆ పక్కనే మా ఇంటికి దగ్గరలోనే ఒక సహవాసం ఉంది, అది హెబ్రోన్ ఫెలోషిప్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సాక్ష్యాలు వినేటప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే, నాకు వైట్ టైం ద్వారా దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారు, నాకు వైట్ టైం ద్వారా దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండేవారు. సో ఫస్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చి అడిగింది కూడా ఏంటంటే, మీరు రక్షింపబడ్డారా, వైట్ టైం చేసుకుంటున్నారా? ఈ విధంగా అడిగినప్పుడు నేనేమో అవునండి మేము చేసుకుంటున్నాము అని చెప్పేదాన్ని. నేను వైట్ టైం అంటే ఎట్లా అనుకునేదాన్ని అంటే, ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవడం, అందులో ఒక వాక్యం తీసుకోవడం, అయిపోయింది. ఈ విధంగానే నేను అలా అనుకున్నాను. అదే నేను చెప్పాను వాళ్ళకి. కానీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, వైట్ టైం అంటే అది కాదు. దేవుడు నీతో స్వయంగా మాట్లాడతారు. నువ్వు ఒక ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనకి జవాబు నీకు ఎలా వస్తుంది? దేవుని వాక్యం ద్వారానే వస్తుంది. ఆ వాక్యం ద్వారా రావాలి అంటే నువ్వు మౌనంగా దేవుణ్ణి ధ్యానిస్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నువ్వు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవడం కాదు, ఒక చిన్న అధ్యాయం చదువు, దాంట్లోంచి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారో అది తెలుసుకో అని చెప్పి నాకు చెప్పారు. నేను ఆ విధంగా చదవడం ప్రారంభించాను. అప్పటికి నా భర్త తిరుపతి ప్రాంతానికి వచ్చేసారు. నేను పిల్లలతో అక్కడ ఉండేదాన్ని. ఆ టైంలో దేవుడు నేను ఒకరోజు ఒక ఆదికాండం నుంచి ప్రారంభించాను. ఆదికాండం నుంచి నేను ప్రారంభిస్తుంటే 17వ అధ్యాయం వరకు కూడా నాకు ఏం అనిపించలే. నార్మల్ నా యొక్క రొటీనే నాకు అనిపించింది. ఎప్పుడైతే నేను 17వ అధ్యాయం ఆ రోజు ఏడుస్తూ ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో, ప్రభువా నాతో మాట్లాడు, ఏంటి నువ్వు వైట్ టైం ద్వారా మాట్లాడతావని అందరూ చెప్తే నేను విన్నాను, బట్ నాతో నువ్వేం మాట్లాడుతావు అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనంలో నాతో మాట్లాడారు. ఎవరైనా ఒకసారి చదువుతారా? నాకును నీకును మధ్య ఒక నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఆ మాట ఎందుకో దేవుడు నాకు పదే అదే జ్ఞాపకం చేశారు.
అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మెల్లని స్వరం నేను తెలుసుకున్నాను. అదేంటంటే, నేను నీకు అక్కడ అబ్రహాము ఏమనుంది, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. అప్పటికే అబ్రహాం చాలా ధనవంతుడు కదండి, అప్పటికే అబ్రహాం చాలా ధనవంతుడు. నాకు ఆ వాక్యము, ప్రభువా అప్పటికే అబ్రహాం చాలా ధనవంతుడు కదా, ఇంకా ఏంటి నువ్వు అత్యధికంగా అభివృద్ధి పొందిస్తావు, దాని అర్థం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, అబ్రహాంకి ధనవంతుడే కానీ అబ్రహాంకి ఒక లోటు ఉంది. ఒక లోటు ఏంటంటే పిల్లలు లేరు అబ్రహాంకి కదా, తనకి ఎంత దాస్తుంది అంత ఉంది కానీ అబ్రహాంకి పిల్లలు లేరు. ఆ లోటుని నేనేం చేస్తాను, అత్యధికంగా అభివృద్ధి పొందించేదని. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఉన్న లోటు ఏంటి, నీకు అన్నీ నేను అదే అనుకున్నా, ప్రభా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. నేను దేవుళ్ళు అదే అడిగా. నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి నన్ను ఒక ఉన్నతంగానే నన్ను పెంచావు ప్రభా. నా తల్లిదండ్రుల దగ్గర కానీ, నా అత్తమామల దగ్గర కానీ, నా భర్త దగ్గర కానీ ఎక్కడ కూడా నన్ను ఏ విషయంలోనే నేను తక్కువగా లేను. నువ్వు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచావు. కానీ నాకున్న లోటు ఏంటంటే కుటుంబంగా ఒక దగ్గర ఉండాలి, అదే నా లోటు. ఆ లోటును నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడారండి. గతించిన సంవత్సరం ఆ మాట నాతో మాట్లాడారు. అలా మాట్లాడుతూ మళ్ళా 18వ అధ్యాయం నిర్ణయ కాలంలో అని చెప్పి ఒక మాట ఉంటుంది. నిర్ణయ కాలంలో శారా దగ్గరికి మళ్ళా వస్తాను. నిర్ణయ కాలంలో నేను నీ యొద్దకు వచ్చేదను. మరలా దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడారండి. ప్రభు అప్పుడు నేను ఒక్కటే అనుకున్నా ఆ రోజు దేవుని సన్నిధిలో, నా భర్త రిటైర్మెంట్ అయిన ముందు ఇక్కడికి వచ్చినా కూడా అది నిర్ణయ కాలమే అని నేను అనుకుంటా. నా భర్తకి ఇంకా ఒక 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, కానీ ఆయన రిటైర్మెంట్ ముందు విజయవాడ వచ్చినా కూడా అదే నీ నిర్ణయ కాలం నేను అనుకుంటా అని ఆ రోజు నాతో మాట్లాడిన మాటకి నేను ఎంతో విశ్వాసంతో, ఎంతో సంతోషంతో ఆ రోజు నుంచి ఆ వాక్యాన్ని నేను పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని రోజు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఆ రోజు నుంచి నేను అసలు ఎంత ఆనందంగా ఉన్నానంటే, ఎందుకంటే వాక్యం ద్వారా నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. నాకు ఎప్పుడైతే వాక్యం ద్వారా నాతో మాట్లాడారో దేవుడు, ఆ రోజు నుంచి నేను ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు నాకు ఫిబ్రవరి నెలలో బెల్స్ పాలసీ వచ్చిందండి. రైట్ సైడ్ నాకు బెల్స్ పాలసీ వచ్చింది. సడన్గా వచ్చింది. నాకు ఇంట్లో ఎవ్వరు లేరు, నేను నా పిల్లలే ఉన్నాం. పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. సంపత్ గారు తిరుపతిలోనే ఉన్నారు. ఆ టైంలో నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇది ఎందుకు వచ్చింది, ఇదేదో నీ కార్యం అయి ఉంటుంది, నీ నిర్ణయ కాలంలో నువ్వేదో చేయాలనుకున్నావు, దీన్ని బట్టి నీకేదో అద్భుతం నా పట్ల చేయాలనుకుంటున్నావు, కాబట్టి నేనైతే సంతోషంగానే ఉన్నాను, నేనైతే ధైర్యంగానే ఉన్నాను అని చెప్పి కొంచెమైతే భయం వేసింది. కానీ దేవుడు నాకు అప్పుడు అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంతో నాతో మాట్లాడారండి, పూర్ణ స్వస్థత కలుగజేస్తాను అని. ఆ వాక్యాన్ని నమ్మి నేను దేవుణ్ణి స్తుతించాను. ఆ టైంలో నేను మధ్యలో లీవ్ పెట్టిన తర్వాత నేను నా భర్త గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను తిరుపతికి రావడం జరిగింది. ఆ టైంలో ఫిజియోథెరపీ చేయించాలి. నా భర్త గారి యొక్క బ్యాంక్లో కూడా ఒక పర్సన్కి ఇలాగే జరిగితే తనకి చెప్పడం ఏంటంటే, ఇలా ఒక ఫిజియోథెరపీ సెంటర్ ఉంది, ఎక్కడది అను ఫిజియోథెరపీ ఉంది, అక్కడ నేను చేయించుకున్నాను, బాగానే ఉంది, మీరు మేడంకి అక్కడ చేయించండి సార్ అని చెప్పారంట. సో నేను మా ఇద్దరం కలిసి బైక్ మీద మన అను ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఓపెన్ చేసి ఉంది కానీ అక్కడ ఎవరు లేరండి, అసలు ఎవరు లేరు. అక్కడ లోపలికి వెళ్ళాము, ఎవరు లేరు. సరే ఇంకా ముందు ఇంకేమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి మేము ఇంకా అలా ముందుకు వెళ్ళేటప్పటికి వేద ఫిజియోథెరపీ అని చెప్పి మాకు అనిపించింది. నేను అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి మాధురి సిస్టర్ ఉన్నారు. మాధురి సిస్టర్ ఉండి నన్ను చూసి వెంటనే మాధురి సిస్టర్ ద్వారా నాకు ఫిజియోథెరపీ జరిగింది. నేనున్న కొన్ని దినాలు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు ఆ విధంగా మా ఇద్దరి మధ్యలో ఒక ఆత్మీయ సహవాసం, నాకు ఒక చెల్లిగా, మంచి సహోదరిగా దేవుడు నాకు ఇచ్చారు. తను నాకు పరిచయం చేసింది WTGని తను నాకు పరిచయం చేసి, ఒక గూగుల్ మీట్ ఉందక్క, మీకు వీలైతే జాయిన్ అవ్వండి అని చెప్పి తను నాకు ఒక 2 నెలల క్రితమే నాకు చెప్పింది. సో నేను ఆ 2 నెలల నుంచి నేను
జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదే టైంలో థామస్ అయ్య గారు ఒక తండ్రిగా, నాకు తండ్రి లేరు, ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఒక తండ్రిగా థామస్ అయ్య గారు నాకు చాలా ప్రతి విషయంలోని నన్ను ఎంత బలపరిచారంటే, ఎప్పుడైతే మా ఫ్యామిలీ కోసం తెలుసుకున్నప్పుడు ఆయన, నేనేం చెప్పలేదు, నేను అసలు ఈ సాక్ష్యం చెప్పలేదు, నేనేం చెప్పలేదు, కానీ అయ్యగారు ఒకటే చెప్పారు, విజయవాడలోనే సంపత్ గారు ఉండాలన్నది దేవుని నిర్ణయం. అది జరగడానికి కొంత టైం పడుతుంది, దానికోసం మనం ప్రార్థన చేయాలి అన్నారు. ఆ విధంగా నాకు మీరందరూ నాకు పరిచయం అవ్వడం, ప్రతి ఒక్కరూ, నేను జస్ట్ మామూలుగా గూగుల్ మీట్లో ప్రైజ్ లార్డ్ చెప్పడం అదే నాకు తెలుసు, కానీ మొహాలు ఎవ్వరివి నేను చూడలేదు. ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు సహాయం చేశారు. ఆయన నిర్ణయ కాలంలో ఈ విధంగా జరిగించారు. ఈ సాక్ష్యం మీతో పంచుకోవడానికి, ఈ కూడికి ఇక్కడ జరగడానికి నాకు ఈ యొక్క శ్రమ వచ్చింది అని చెప్పి నేనైతే అనుకున్నాను. దేవునికే మహిమ. అయితే ఏప్రిల్ 1వ తారీఖున యాక్చువల్గా ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, అప్పటికి నేను థామస్ అయ్య గారు భారంగా ప్రార్థన చేస్తున్నాం నా భర్త గారి గురించి. మన WTGలో కూడా విజయ్ బ్రదర్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ప్రేయర్. అయితే ఇంకా మిగతా గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ టైంలో ఏప్రిల్ 1న నేను నా భర్త గారు ఫోన్లో మాట్లాడుతుంటుంటే వెంటనే చెప్పారు, కెజియా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అన్నారు. నేను అనుకున్నాను, ఎక్కడికి అనుకున్నా, నేను అనుకున్న విజయవాడ వచ్చేసారేమో అనుకున్నా. ఆయన వెంటనే చెప్పడం, నాకు చిత్తూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. అసలు ఒక్కసారి నేను షాక్. ఆయన నాకు చెప్పడం ఏంటంటే, చిత్తూరు నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది, చిత్తూరు హెడ్ ఆఫీస్కి ఎమ్మారిపల్లి నుంచి నేను ఇంకా 2 గంటల దూరం వెళ్తాను అన్నారు. సరే, నేను ఒకటే అనుకున్నా, ఇదేదో జరుగుతుంది దేవుని కార్యమే అని చెప్పి, సరేనండి ఓకే అని చెప్పి నేను అప్పుడు పైన ఉన్నాను టెర్రస్ మీద, కిందకు వచ్చి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, ఏంటి అసలు నాకేం అర్థం కావట్లా, కానీ నాకైతే విశ్వాసం ఉంది, నువ్వు కార్యం జరిగిస్తావు, నాకు వాగ్దానం చేస్తావు. నిర్ణయ కాలంలో శారా దగ్గరికి వెళ్ళి చెప్పావు, నాకు కూడా నిర్ణయ కాలంలో జరిగిస్తానన్నావు, కాబట్టి నువ్వు ఏం చేయబోతున్నావో నాకు తెలీదు, కానీ నీ యొక్క కార్యం కోసం నేనైతే ఎదురు చూస్తున్నానన్నా. వెంటనే థామస్ అయ్య గారికి చెప్పాను ఈ విధంగా వచ్చిందని. అప్పుడు నాకు క్వైట్ టైం ఏంటంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నేను ఆ 12వ వచనం చదువుతుంటుంటే మాదిరి ఒకసారి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు, ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలెను. కానీ పరాక్రమవంతులను, శూరులైనను మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చి దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకోండి. చాలు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారండి. అసలు ఈ వాక్యానికి ఆయన నాతో మాట్లాడిన దానికి నాకు ఫస్ట్ అర్థం కాదు. నేను ఎందుకు నాకు వైద్యం చదువుతుంటే నాకు ఇదే వాక్యం జ్ఞాపకం వస్తుంది. రూబేనీలకు, గాదీలకు, మనష్య అర్ధగోత్రం వారికి యోర్దాను యువతల స్వాస్యాన్ని ఇచ్చారంట దేవుడు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యావదాస్తి అక్కడే ఉంటారు. కాకపోతే ఆ పురుషులు మాత్రమే యోర్దాను దాటి అవతలికి వెళ్ళి మరలా అక్కడి నుంచి ఎక్కడికి వస్తారు, వాళ్ళ స్వాస్యాన్ని తిరిగి పొందుకుంటారు. ఇక్కడ రూబేనీలు అన్నది నాకు ఎక్కువ జ్ఞాపకం వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంది. యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు రూబేను, నీ కుటుంబంలో నీ భర్త జ్యేష్ఠుడు, నీకు ఆల్రెడీ ఒక స్వాస్యాన్ని ఇచ్చాను, నువ్వు, నీ పిల్లలు, నీ యావదాస్తి అక్కడే ఉంటారు. బట్ నీ భర్త అక్కడికి వెళ్ళి యోర్దాను దాటి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి నీకే స్వాస్యాన్ని అయితే ఇచ్చానో
ఆ స్వాస్థ్యంలోకి వస్తారు. ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడారు ఏప్రిల్ 1వ తారీఖున. వెంటనే నేను థామస్ అయ్య గారికి చెప్పాను, ఫస్ట్ నా భర్త గారికి చెప్పాను. వెంటనే ఇద్దరం కలిసి దేవుడిని స్తుతించాము, ప్రార్థన చేశాము. అది జరిగిన తర్వాత మే 1వ తారీఖున నా భర్త గారికి అదే రోజు గ్రామీణ బ్యాంక్, తను సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఏంటంటే ఆంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒకటి ఉంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు ఒక గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. కృష్ణా అండ్ చిత్తూరు ఒకటి, మిగతా రాయలసీమలో ఉన్నది ఒకటి. అలా 4 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేంటంటే మొత్తం 4 గ్రామీణ బ్యాంకులు కలిపి ఒక్క గ్రామీణ బ్యాంక్గా చేసేసింది. అదే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఒకటే బ్యాంక్ నేమ్ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. దాని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మేముంటున్న అమరావతి. చూసారా దేవుని కార్యం? దేవుడు నాతో మాట్లాడింది. ఈ స్వాస్థ్యాన్ని నీకు ఆల్రెడీ ఇచ్చాను అన్నారు. ఆ స్వాస్థ్యం ఏంటంటే మేము ఉంటున్న అమరావతి. అయితే ఆ టైంలో దేవుడు నాతో ఆ మాట మాట్లాడిన తర్వాత నా భర్త గారికి మే 1వ తారీఖు, యాక్చువల్గా నేను థామస్ అయ్య గారు వెయిటింగ్ అనమాట. 1వ తారీఖున ఖచ్చితంగా ఆర్డర్ రావాలి, ఇంకా రావట్లేదు ఏంటి అని. నాకు 7 గంటలకి అయ్యగారు ఫోన్ చేశారు. ఏంటమ్మా ఆర్డర్ ఏమైనా వచ్చిందా అని. రాలేదు అయ్యగారు అన్న. ఫోన్ చేసి ఫోన్ పెట్టిన తర్వాత కరెక్ట్గా 7:15కి ఒక సార్ ఫోన్ చేసి, సార్ కంగ్రాచులేషన్ సార్, మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో హెడ్ ఆఫీస్లో చీఫ్ హెడ్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ వచ్చింది అన్నారు. అసలు ఎంత మిరాకిల్ అంటే, నేను కేవలం ట్రాన్స్ఫర్ ఒకటే అడిగాను, కానీ దేవుడు 1356 బ్రాంచెస్కి చీఫ్ హెడ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏం పెట్టారంటే, స్టేషన్ అట్ చిత్తూరు, అంటే చిత్తూరు నుండే వర్క్ చేయాలి, చిత్తూరు నుండే వర్క్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది కానీ చిత్తూరు నుండే వర్క్ చేయాలన్నారు. వెంటనే థామస్ అయ్యగారికి చెప్పా, అయ్యగారు ఇట్లా వచ్చింది అంటే నన్ను ప్రతిరోజు అడుగుతారు. నేను వెంటనే అయ్యగారికి చెప్పా ఇలా వచ్చింది అని. అయ్యగారు ఒకటే చెప్పారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామమ్మా, అదే టైంలో ఈ మీటింగ్ కండక్ట్ చేయాలి అని. ఇది ఉపవాస కూడికగా పెట్టాలని ఆశ కలిగి అనుకున్నాను. అదే టైంలో నాకు అయ్యగారు ఫస్ట్ సంపత్ గారు చెప్పినట్టు ఫాస్టింగ్ అన్న దాని మీనింగ్ నాకు వివరించారు. ఒకరోజు అంట అయ్యగారు ఒక యూత్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఒకరు అవకాశం ఇవ్వలేదంట. ఒక సంఘం ఇక్కడ తిరుపతి ప్రాంతంలో ఇవ్వకపోతే వాళ్ళు చాలా బాధపడి వాళ్ళు చాలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారంట. ఆ టైంలో వాళ్ళు చాలా బాధపడి అయ్యగారికి చెప్తే, అయ్యగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అయ్యగారు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే దారిలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారంట, నువ్వెందుకు ఫాస్టింగ్ ఉన్నావు అని. పిల్లలు చెప్పారు కదా అయ్యగారు, పిల్లలు చెప్పారు కదా దేవా, వాళ్ళ కోసం నేను ఫాస్టింగ్ ఉన్నాను అంటే, యు నో ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ అని అడిగారంట. ఏంటి అంటే FASTING కదా ఫాస్టింగ్ అంటే, అందులో ING తీసేయి, ఏముంటుంది అన్నారంట, ఫాస్ట్. ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ఉంటావో ఫాస్ట్ రిప్లై నీకు వస్తుంది అని దేవుడు అయ్యగారి ద్వారా మాట్లాడారు. అయ్యగారు నాకు అదే మాట చెప్పి, మనం ఉపవాసం ఉందామమ్మా, ఫాస్ట్ రిప్లై దేవుడు మనకి ఇస్తారు. వాళ్ళే సంపత్ గారు మాకు కావాలి, ఖచ్చితంగా మాకు ఇక్కడ ఉండాలి అని చెప్పి వాళ్ళే అడుగుతారు, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి అయ్యగారు నేను ఏకీభవించి ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు నాకు అయ్యగారు 4 నైట్ ఫోన్ చేసి, ఎందుకో చాలామంది ఆపుతున్నారమ్మా ఈ కార్యము, 4:45 నుంచి 5 వరకు మన ఇద్దరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం, నీకు అది ఓకే అయితే ఏకీభవిద్దాం అన్నారు. ఒకరోజు నేను అయ్యగారు 4:45 నుంచి 5 గంటల వరకు ఇద్దరం ప్రార్థన చేశాం. చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే నాకు సంపత్ గారు ఫోన్ చేసి అన్నారు, అప్పుడే సండే నైట్ వెళ్ళిపోయారు, ఇక్కడికి వచ్చేసారు. అక్కడికి వెళ్ళగానే నాతో చెప్పడం, GM నన్ను అడిగారు, GM అంట చైర్మన్ వెళ్ళి అడిగారంట, నాకు సంపత్ గారు కావాలి, తను చాలా మంచి వర్కర్, నేను అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే తన యొక్క రికార్డ్ మొత్తంలో ఒక్క రిమార్క్ కూడా లేదు, చాలా మంచి వర్కరు, ఇంత మంచి వర్కరు అక్కడే మనకి కావాలి, దట్టు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండేది కుంచెనపల్లిలోనే,
వాళ్ళ ఫ్యామిలీ కుంచెట్పల్లిలోనే ఉంటారు, మనకి దగ్గరగానే ఉంటారు కాబట్టి తనకి అర్జెంటుగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వేసి మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని. నేను థామస్ అయ్య గారు ఒకటే అనుకున్నాం, ఈ కూడిక పెట్టేలోపే సంపూర్ణంగా సంపత్ గారు అక్కడికి వచ్చేయాలి, ఇక్కడ ఉండి ప్రార్థన ఇక్కడ ఉన్నారు అని చెప్పకుండా విజయవాడలోనే ఉన్నారు, మా కుటుంబంతోనే ఉన్నారు అని చెప్పాలి ఈ సాక్ష్యం అని చెప్పి మేము ప్రార్థన చేశాము. మే 9వ తారీఖున కంప్లీట్గా సంపత్ గారు గుంటూరు ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశారు. మేము ఏం చేయలేదండి. మధ్యలో ఒకరోజు ఒక విషయం జరిగింది ఏంటంటే, వాళ్ళ యూనియన్ వాళ్ళు అడిగారు సంపత్ గారిని, అడుగుదామా ఈ విషయం మాట్లాడదామా అంటే సంపత్ గారు ఒకటే చెప్పారు, నేను ప్రేయర్ చేసుకొని చెప్తానండి అని. ఆ రోజు మేము ప్రార్థన చేసుకుంటే దేవుడు మాతో మాట్లాడింది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం లేదు. ఆ రోజు మేము అసలు ఎవరిని అడగలేదు, కేవలం దేవుని మీదే ఆధారపడ్డాం. ఆ రోజు అడుగుంటే కార్యం జరిగేది, కానీ ఇంత గొప్ప స్తుతి కూడిక, ఇంత గొప్ప కృతజ్ఞత కూడిక మనం అందరం కలిసి స్తుతించేది మనం కోల్పోయేవాళ్ళం. కానీ దేవుని కార్యము మా కుటుంబంలో జరిగింది. మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు. నిజంగా ఎక్కడ విజయవాడ, ఎక్కడ తిరుపతి ప్రాంతం, ఎక్కడ చిత్తూరు నుంచి మీరందరూ మా కోసం వచ్చారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన ఇంత మంచి ఆత్మీయ సహవాసాన్ని బట్టి మరొకసారి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించుగాక. ఆమేన్.